నమస్కారం. రండి, కొండపి నియోజకవర్గం ఇచ్చిన తీర్పును డేటా ఆధారంగా లోతుగా పరిశీలిద్దాం. చూడండి, 2024 ఎన్నికల ఫలితమనేది కేవలం గెలుపోటములను చెప్పే ఒక సంఖ్య కాదు. అది ప్రజలు పంపిన ఒక చాలా స్పష్టమైన, శక్తివంతమైన సందేశం. ఆ సందేశం వెనుకున్న కారణాలేంటి? ఆ సంఖ్యలు మనకు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు చూద్దాం. మన విశ్లేషణ మొదలయ్యేదే ఈ సంఖ్యతో, 24,756. ఇదే 2024 కొండపి ఎన్నికల కథను చెప్పే సంఖ్య. గెలుపుకు, ఓటమికి మధ్య ఉన్న తేడా. ఇంత పెద్ద మార్జిన్ అసలు ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ ఉద్దేశ్యం. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో చూడండి. 2019లో గెలుపు మార్జిన్ కేవలం 1024 ఓట్లు. అంటే నువ్వానేనా అన్నట్టుండేది పరిస్థితి. కాని కేవలం 5 ఏళ్లు గడిచేసరికి 2024లో అదే తేడా ఏకంగా 24,756 ఓట్లకు పెరిగిపోయింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక రకంగా రాజకీయ భూకంపం లాంటిది. ఎందుకిలా జరిగింది? సరే, ముందుగా అసలు ఈ తీర్పు మనకి ఏం చెప్తోంది? కొండపిలో ఇంత పెద్ద మార్పు రావడానికి కారణమేంటి? ఓటర్లు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ మూలాల్లోకి వెళ్దాం. ఈ కథంతా ఎక్కడ జరిగిందో చూద్దాం. మనం మాట్లాడుతోంది ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం గురించి. ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 2,31,000 మంది ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించారు. ఈ నేల స్వభావం అర్థం చేసుకుంటేనే మన విశ్లేషణకు ఒక సరైన పునాది దొరుకుతుంది. ఓకే, ఫలితం చూశాం. కానీ అసలీ ఫలితానికి దారితీసిన పరిస్థితులేంటి? ప్రజలు ఎందుకు ఇంత బలంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు? వాళ్లనే అంతగా ఇబ్బంది పెట్టిన క్షేత్రస్థాయి సమస్యలేంటి? వాటి గురించిప్పుడు తెలుసుకుందాం. అన్ని సమస్యల కన్నా ముందు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలను వేధించిన సమస్య ఒక్కటే, అదే తాగునీరు. ప్రతిరోజూ బతకడానికి అవసరమైన నీళ్లకోసం పడుతున్న ఇబ్బంది. ఇదేదో సౌకర్యం కాదు కదా, ప్రాథమిక హక్కు. ఈ ఒక్క సమస్య చాలు ప్రజల్లో మార్పు కోరిక ఎంత బలంగా ఉందో చెప్పడానికి. సరే, నీళ్లు మాత్రమే కాదు, దానికి తోడు తరచుగా పోయే కరెంట్, ఊర్లలో సరిగ్గా లేని రోడ్లు, రాత్రిపూట వెలుగునివ్వని వీధి దీపాలు, పారిశుధ్యం సంగతి సరేసరి. ఇవన్నీ కలిసి ప్రజల్లో ఒక ఫీలింగ్ని క్రియేట్ చేశాయి. అదేంటంటే, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేను అనే బలమైన భావన. ఇక మౌలిక సదుపాయాలు దాటి జీవనోపాధి విషయానికొస్తే అక్కడ కూడా చాలా సమస్యలున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణా కార్యక్రమాలు లేవు. మహిళలకు అందాల్సిన పెన్షన్లు, పథకాలు ఆలస్యమవుతున్నాయి. రైతులకైతే సాగునీరు, రుణాల విషయంలో సరైన మద్దతు లేదు. అంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగము మనకు గౌరవంగా జీవించే హక్కును ఇచ్చింది. ప్రజల సమస్యలను విని బాధ్యతాయుతంగా స్పందించటం ప్రజాప్రతినిధుల కర్తవ్యం. సరే, ఇప్పుడుదాకా మనం ప్రజల సమస్యల గురించి మాట్లాడాం. మరి ఈ సమస్యలన్నీ ఓట్ల రూపంలోకెలా మారాయి? ఆ నంబర్స్ వెనుక ఉన్న కథేంటి? ఇప్పుడు ఆ సంఖ్యలని విశ్లేషిద్దాం. ఇది చూడండి, 2024 ఓట్ల లెక్క. టీడీపీకి సుమారు 54.5% ఓట్లొచ్చాయి. అంటే ఇది చాలా స్పష్టమైన మెజారిటీ. అదే సమయంలో వైసీపీకి కూడా దాదాపు 43% ఓట్లొచ్చాయి. అంటే వాళ్లకి కూడా ఒక గట్టి ఓటు బ్యాంక్ ఉందని అర్థం. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. 2019తో పోల్చి చూస్తే వైసీపీ ఓట్ల శాతం సుమారు 47% నుండి 43%కి వచ్చింది. కానీ టీడీపీ ఓట్ల శాతం మాత్రం 48 నుండి ఏకంగా 54.5%కి పెరిగింది. అంటే సుమారు 6%కి పైగా ఓట్లు టీడీపీ వైపు మళ్లాయి. ఆ స్వింగ్ ఓట్లే ఈ భారీ గెలుపుకు అసలు కారణం. ఒకసారి ఈ పరిస్థితిని స్వాట్ అనాలిసిస్ రూపంలో చూద్దాం. వైసీపీకి బలమేంటంటే, వాళ్లకు ఇప్పటికీ 43% బలమైన ఓటు బ్యాంకుంది. బలహీనత ఓట్ల శాతం తగ్గడం, ప్రత్యర్థి ఓట్లు పెరగడం. మరి అవకాశం? ఆ ఓటర్ బేస్ని తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఇక్కడే ఒక సవాలుంది. గెలిచిన టీడీపీ అభ్యర్థి ఇప్పుడు మంత్రి అయ్యారు. దానివల్ల వాళ్ల ప్రభావం ఇంకా పెరుగుతుంది. ఓకే, గతం గడిచిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు సంగతేంటి? ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి? సమస్యలను పరిష్కరించి ముందుకు ఎలా వెళ్లాలి? దీనికి ఒక బ్లూప్రింట్ అవసరం. ఆ ప్రణాళికెలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే మాటలు కాదు, చేతలు కావాలి.
అందుకు 3 కీలకమైన ప్రాజెక్టులని వేగవంతం చేయాలి. మొదటిది 100% తాగునీటి పథకం. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీళ్లు. రెండోది స్కూళ్ళు, హాస్పిటళ్లని బాగుచేయడం. మూడోది మహిళల కోసం ప్రత్యేకంగా సాధికారత కేంద్రాలు ఏర్పాటు చేయడం. ఇక ప్రజలతో మళ్లీ కనెక్ట్ అవ్వాలి. అది వాళ్ల భాషలోనే మాట్లాడాలి. యువత కోసం యూత్ మండలాలు, స్కిల్ డెవలప్మెంట్ ఈవెంట్స్, మహిళల కోసం ఆరోగ్య పెన్షన్ క్యాంపులు, రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ శిబిరాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి వాళ్ల సమస్యల మీద ఫోకస్ చేయాలి. సరే, ఇవన్నీ చెయ్యాలంటే క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉండాలి కదా. అందుకే రాజకీయ యంత్రాంగాన్ని పునర్నిర్మించడం చాలా ముఖ్యం. అంటే పార్టీని కేవలం ఎన్నికల మెషీన్గా చూడకుండా ప్రజలకు సేవ చేసే ఒక వ్యవస్థగా మార్చాలి. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి. కొన్ని కీలక గ్రామాల్లో బూత్ కమిటీలు చాలా బలహీనంగా ఉన్నాయి. కేడర్లో నైతిక స్థైర్యం తగ్గింది. దీనికి తోడు గెలిచిన ప్రత్యర్థి మంత్రి అవడంతో ఎస్సీ ఓట్లు వాళ్లవైపు వెళ్లే ప్రమాదముంది. వీటిని వెంటనే సరిదిద్దుకోవాలి. మరి పరిష్కారమేంటి? బూత్ కేంద్రీకృత వ్యూహం. అంటే కింది స్థాయి నుంచి మొదలుపెట్టాలి. పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్లి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడాలి. ఈ ప్రక్రియలో ప్రజల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశపు డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వారి సమ్మతి లేకుండా వారి వివరాలను ఉపయోగించకూడదు. ప్రజల గోప్యతను గౌరవించటం నమ్మకాన్ని నిర్మించడంలో మొదటి మెట్టు. గడప గడపకు వెళ్లాలి, ప్రజల సమస్యలు వినాలి, వాటికి పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇవ్వాలి. నియోజకవర్గాన్ని పునర్నిర్మించడానికి ఇదే సరైన మార్గం. ఇది కేవలం ఒక రాజకీయ వ్యూహం కాదు, ప్రజాస్వామ్యంలో నాయకుడి ప్రాథమిక బాధ్యత. చివరగా కొండపి తీర్పు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. రాజకీయ నాయకులు ఈ డేటాను కేవలం గెలుపు ఓటముల కోసం చూస్తారా, లేక ప్రజల జీవితాలను మార్చడానికి, వాళ్లకు మంచి పాలన అందించడానికి ఒక అవకాశంగా చూస్తారా? ఈ డేటా ఒక అద్దం లాంటిది. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. దాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పనిచేయడమే నిజమైన నాయకత్వం. మీరు కూడా ప్రజలకు దగ్గరయ్యే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.